లైను లాగరా నువ్వు, మెల్లిగా లాగు, లాగరా నువ్వు, లాగరా గట్టిగా లాగ, లాగరా పెద్ద పెద్ద ఎల్లు నువ్వు పెద్ద పెద్ద నువ్వు దగ్గరికి వెళ్ళు సరైందే దగ్గర రెండు మూడు ఉన్నాయి జాగ్రత్త. హలో మామ, నమస్తే మామ. మనమైతే కొరమేళ్ళు పట్టడానికి అయితే మళ్ళీ వచ్చాం మామ. ఇదైతే మన బెస్ట్ ఫేవరెట్ ప్లేస్ మామ. ఇక్కడికి చాలా సార్లు అయితే వచ్చాం బుట్టబర్రలు పట్టుకొని. ఒట్టి చేతులతో అయితే ఏ రోజు కూడా తిరిగి, అందుకే నాకు ఈ ప్లేస్ బెస్ట్ ప్లేస్ అనిపించింది. మేమైతే మొత్తం ముగ్గురు అయితే వచ్చాం మామ. మొత్తం అయితే 5 గేలాలు అయితే తీసుకొచ్చాను. మా అన్నయ్య కొడుకు, మా బావ కొడుకులు కూడా నాకు హెల్పర్లు అనమాట మామ. చాలా మంది అయితే కామెంట్లలో అయితే లొకేషన్ అయితే ఎక్కడ, లొకేషన్ పెట్టండి, లొకేషన్ చెప్పు అనేసి అడుగుతున్నారు. సొన్నాపురం బీచ్ దగ్గర నుంచి బూర్చిపాడు రూట్ కి వచ్చారంట. బూర్చిపాడులే మామ, బూర్చిపాడులో ఈ గడ్డ కూడా ఉన్నది, ఎవరైనా పెట్టుకోవచ్చు. మనమైతే వచ్చి రావడమే గేలానికి బుడ్డబార గుచ్చి అయితే నీటిలో వేసేయడమే. ఇదైతే మన ఫస్ట్ గేలాము మామ. నాదైతే చిన్న రిక్వెస్ట్ మామ, మీరు ఇంకా వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మామ. ఒక్క లైక్ అయితే వేసుకోండి మామ ప్లీజ్. ఇక వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా 4 గేలాలు అయితే ఉన్నాయి కదా మామ. ఒక్కొక్క గేలం ఒక్కొక్క దగ్గర అయితే వేసేయాలి. ఇదైతే మన రెండో గేలము. ఇదైతే వేరే సైడ్ అయితే తీసుకుని వెళ్ళి వేస్తాను. మామ ఈ రెండో గేలం వేసి వెనక్కి తిరిగానో లేదో అప్పుడే లాగింది మామ. అసలు ఏం పడ్డది మీకు కూడా చూపిస్తాను చూడండి. రెండు మూడు ఉన్నాయి జాగ్రత్త. వచ్చిన 2 నిమిషాలకే ఒక కొరమీన అయితే దొరికింది మామ రెండో గేలానికి. కానీ ఈ ఏరియాలో కొరమీలు పట్టాలంటే 4 నుంచి 6 లోపే పట్టుకో, ఎక్కువ అయితే దొరుకుతాయి మామ. దానికి ముందు వచ్చినా మరి పెద్దగా దొరకవు, నువ్వేం వేసినా పడవు. ఇదే ఏరియాలో కొరమీను ఇప్పుడు పట్టాం మామ. బుడ్డబరగ అయితే తినేసింది కొరమీను. అందు గురించి మళ్ళీ బుడ్డబరగ అయితే గుచ్చేసి మళ్ళీ అదే ప్లేస్ లో అయితే వేస్తాను గేలాన్ని. ఇక్కడ కొరమీళ్ళు పట్టాలంటే భలే విచిత్రంగా అనిపిస్తుంది మామ. మనం తెచ్చిన గేలాలన్నీ నీటిలో వేసేయాలి. వేసేసి కాసేపు ఎదురు చూస్తూ ఉంటే ఏదో ఒకటి ఖచ్చితంగా లాగుతూనే ఉంటది. ఇప్పుడైతే మనమైతే 2 గేలాలు అయితే వేసాము. ఈ 2 గేలాలు వేస్తున్నప్పుడే ఒక కొరమీను అయితే దొరికింది. ఇది 3వ ప్లేస్కి వెళ్తున్నా, 3వ గేలం పట్టుకొని. అంటుకొని లాగేసాం అది, మరి అది ఎవడదికి దొరకదు. చూసారు కదా మామ, జస్ట్ లోనైతే ఒక కొరమీన అయితే మిస్ అయిపోయింది. పెద్దదే అనుకుంటా. అలాగే నా గేలం హుక్ అయితే బెండ్ అయిపోయింది. కొరమీన ఎలాగైనా పెట్టాలనేసి మళ్ళీ కొత్త హుక్ కట్టి మరి గేలాన్ని అయితే మళ్ళీ అందులోనే వేసాను మామ. పట్టు పట్టు ఇందాక ఒక కొరమీన అయితే మిస్ అయిపోయింది కదా మామ. అదే ప్లేస్ లో అయితే మనం 2 గేలాలు అయితే వేసాము. ఇప్పుడైతే ఏదో లాగినట్టు ఉంది. అది ఏం పడ్డదో లేదో మీకు కూడా చూపిస్తాను చూడండి. చేప తినలేదు. ఓ 2 మెట్టకు తినేసి దొరికితే. ఇక్కడ ఏదో పెద్ద కొరమీన పడుతుందని గేలం వేస్తే చిన్న కొరమీన అయితే పడ్డది మామ. మళ్ళీ ప్రయత్నిస్తే మళ్ళీ దొరుకుతుంది అని చెప్పేసి నేను మళ్ళీ 2 గేలాలు అయితే వేసాను మామ. ఇక్కడ ఒక మిరాకల్ అయితే జరుగుతుంది. అదేంటో మీకు కూడా చూపిస్తాను చూడండి. అల్మున్సి పెద్ద
అనుకున్నట్టుగానే సక్సెస్ఫుల్ గా కొరమీన అయితే పట్టేసాము. అది చిన్నదేం కాదు మామ, పెద్దదే. ఇట్లాంటి కొరమీన్ల గేలాలకు కానీ పడితే ఆ కిక్కే వేరు మామ. ఇది ఉంచే ఇక్కడ ఉన్నాయి ఎటు అవుతుంది. హలో ఫ్రెండ్స్, అది లాగిన కొర్రమీన అది నోరు ఎలాగాగులించుంది. చూసారు కదా మామ ఎట్లా ఉందో. ఒక గేలం నీటిలో ఉండగా ఇంకో గేలం వేస్తుంటే ఆ గేలంలో కొరమీన అయితే పడింది. ఆ గేలం తెచ్చి ఒడ్డు మీద ఎట్టేలోగా ఇంకో గేలంలో ఇంకో కొరమీన అయితే పడ్డది. ఇదైతే ఫస్ట్ టైం మామ గేలం ఒకటి ఒడ్డు మీద ఉండగా ఇంకో గేలానికి ఇంకో కొరమీన అయితే పడ్డము. దీన్నే మిరాకిల్ అంటారేమో. మెల్లిగా లాగు. పెద్ద వెళ్ళు నువ్వు పెద్ద నువ్వు దగ్గరికి వెళ్ళు. సరైందే పెద్ద పడిందా? పెద్దది అడిగి ఏడిసింది. పెద్దదే చిన్నముళ్ళు ఆయన తిరిగిపోతురా. పెద్ద సావుడు దొరికిందిలే. కోరిక మరి పెద్ద సావుడు దొప్పది గుమ్ములు ఇంచుకేంత ఇదో ఇదే ఇది నాకు కావాల్సింది నాటి సావడ. చూడు ఇడే పట్టాడు. ఈ సావడ లాగడానికి ఇడు బలం సరిపోలేదు. అంటారు ఈరోజు మనకు దొరికిపోయింది పెద్ద సావడ. చూడాలి మావా, కేవు కేక పట్టుకొని చూపించరా. కొడతది రే. ఏట్రా అల్లదొకటి మరి ఇక్కడ వేసింది నువ్వేటి చేసావా? అదే చేప లాగి దెబ్బలాడి వదిలేసాం. కాదు పట్టుంది. ఇది ఎక్కడో ఉంది అది జాలం. ఇందుదే మొన్న చెప్పాం బాబయ్యా ఉన్నదనే. ఇది మెయిన్ ప్రాబ్లం. చెప్పరేమో ఉన్నది బాబయ్యా, నేను ఎందాక అందుకు వచ్చాను. ఇది లేదురా అంటుంది. నీ చెప్పరేమో పెద్దది, తవడేమో చిన్నది. మింగలేక దెబ్బలాడుతా ఉంది అంటుంది. సంచి అక్కడ ఉంది. సో ఇదే మామ మన లాస్ట్ కొరమీన అయితే. ఇది కూడాను మన ముందు కొరమీన మిస్ అయిపోయింది కదా, పెద్ద కొరమీన అయితే దొరికింది. అదే స్పాట్ లో అయితే వేసాను. ఆల్రెడీ తీసాను. మా కెమెరా మ్యాన్ కి వీడియో తీయమంటే వాడు ఏదో మయంలో ఉండి వీడియో అయితే తీయలేదు. చూసుకోవచ్చు అది ఎంత ఉందో. వేసిన వెంట లాగేసింది. తీసావా? మేమైతే బయలుదేరిపోతున్నాము. చూడండి టైం అయితే అయిపోయింది. సో షికారి మాత్రం వేరే లెవెల్ అదిరింది. చాలా చేపలు దొరికాయి. ఓపెన్ చేయడం మీరు కింద పంపేయండి. చూడండి మామ, పెద్ద చేప చూడండి మేము ఎన్ని ఉన్నాయో.
ఒకటి కాదు 2 కాదు బేబత్సంగా దొరికాయి మామ ఈరోజు. కింద పెట్టి చూడండి, ఇవి మీడియం అన్నమాట. ఇవి చిన్న ఒక ఎన్నిరా ఇవి 5 చూడండి, చిన్న ఒక 5 దొరికాయి, ఇంకా చిన్న ఒక 2 దొరికాయి. ఇవి మీడియము. పెద్దదిరా, ఇదో పెద్దది, ఇదో కేజీ ఉంటుంది, కేజీ ఫిక్స్ కేజీ ఉంటుంది ఇది. ఈ చెరువులో అయితే దొరకడం అదిరిపోయింది అనమాట. సో మామ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి మామ. ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టాటా, సీ యూ.